సరాసరి వెండికొండకు చేరాము. దివ్యమణి సౌధము నుంచి వృషభ వాహనుడై పార్వతితో కొడుకులతో ప్రథములతో వెలుగులకు వస్తున్నాడు. వెనుక నుండి బ్రహ్మ మొదలైన సప్తమాతృకలున్నారు. నాకు ఏదో ఇంద్రజాలం చేస్తున్నట్టు అనిపించింది నారద. అంతలో విమానం అక్కడి నుంచి సరాసరి పయనించి వైకుంఠానికి వెళ్ళింది. లక్ష్మీదేవితో ఆనందిస్తున్న విష్ణువు చతుర్భుజుడు దర్శనమిచ్చాడు. మేము ముగ్గురం మహాశ్చర్యంగా ఒకరినొకరం చూస్తూ కూర్చున్నాము. విమానం రివ్వున ఎగిరింది. తిన్నగా పాల సముద్రం వద్దకు చేరింది. ఆ సముద్రంలో ఒక దివ్యం కనిపించింది. అంతంత ఎత్తుకు ఎదుగుతూ ఎగిరిపడుతున్న కెరటాల మించి వచ్చే చల్లగాలి తుంపరులతో చిత్ర విచిత్రములైన దివ్యాసనాలను, వేదికలతో, తలతలలాడుతున్న భవనాలతో, పారిజాతం, మందారం మొదలైన దివ్య వృక్ష కుసుమ వాసనలకు మనసు పడి చూస్తున్న తుమ్మెదలతో ఆ దీపం దివ్య ప్రభాదీపములాగున్నది. For more videos, please like, share and subscribe to our channel Devi Dattam.